మీరున్న ప్రాంతంలో మీ ఇల్లు పక్కన అన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ వరకే బిల్డింగ్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు మీరు G+1 వరకెళ్ళండి. G+2, 3 వరకెళ్లారనుకోండి, మీకు ఎనర్జీ సరిపోదండి. అది ఆ వాస్తు పరంగా కట్టినప్పటికీ కూడా మీకది సపోర్ట్ చేయదు. కొంతమంది విలేజ్ నుంచి నాకు ఫోన్ చేస్తారు. సార్ నేను సర్పంచ్‌ను. మా ఊర్లో నేను G+3 బిల్డింగ్ కట్టుకుందాం అనుకుంటున్నానంటే చెప్తాను. G+3కి వెళ్ళకు. ఎందుకంటే విలేజ్‌లలో గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కువ. అంటే G+1 వరకు. ఈయన G+3 అన్నాడు. సో ఎనర్జీ మొత్తం పడిపోతుంది. ఎక్కడ కట్టుకుంటామంటే అది కూడా పొలంలో. పొలంలో కట్టిన ఇంటికి చుట్టూ ఏముండదండి. మీరు చూడండి, పొలంలో కట్టిన ఇంటికి ఎనర్జీ లెవెల్స్ రావు. అసలు రౌండ్‌గా ఎనర్జీ లెవెల్సే ఉండవు పొలంలో కట్టుకున్న ఇంటికి. అతని సక్సెస్ రేట్ ఉండదు. అలా కట్టుకొని అమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు. సో నాతో చర్చించే వాళ్ళు ఉంటారు. సార్ నేను మా ఊరు లోపల ఉన్నప్పుడు సర్పంచ్‌నయ్యాను సార్. బాగా ఉండేది నాకు సక్సెస్ రేట్. ఎప్పుడైతే మా పొలంలో కట్టుకున్నానో నా పదవి పోయింది. నెక్స్ట్ టైం నేను ఎన్నికల్లో గెలవలేకపోయాను. జీరో అయిపోయాను. ఎందుకు జీరో అయ్యావు? నువ్వు పొలంలో కట్టుకున్నావు. చుట్టూ ఎనర్జీ లెవెల్స్ లేవు. నీకు బిల్డింగ్సే లేవు కదా! సో అలాంటప్పుడు నీకు పవర్ జనరేట్ కావు. అందుకనే అందరికి ఏం చెప్తున్నానంటే పరిసర వాస్తు ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఎంత హైట్ కడుతున్నామో దానికి రైట్ సైడ్‌లో బిల్డింగ్ ఉందా? లెఫ్ట్ సైడ్‌లో బిల్డింగ్ ఉందా? చూసుకోవాలి స్వామి. కనీసం సౌత్‌కు లేకున్నా వెస్ట్‌కైనా ఉండాలి. సో ఈస్ట్‌కు, నార్త్‌కు లేకున్నా పర్వాలేదండి. అది మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీరు చూడండి, కొంతమంది కార్ మెకానికులు ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది. కార్ మెకానిక్ రోజు వందల కార్లను అతను రిపేర్ చేస్తాడు. కానీ కొందరికి కారే ఉండదు. వాళ్ళు ఎందుకు ఉండదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఈ రోడ్స్ అన్నీ కూడా 10 ఫీట్ రోడ్సే ఉంటాయి. జిగ్‌జాగ్ ఉంటాయి. ఇల్లు ఇలా ఉంటుంది, ఇల్లు ఇలా ఉంటుంది, ఇల్లు ఇలా ఉంటుంది, ఇలా 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 అన్నీ. అంటే ఆ రోడే స్ట్రెయిట్‌గా ఉండదనమాట. అప్పుడు ఏమవుతుంది, తను కారు కూడా తీసుకెళ్ళలేడండి. ఆ ఇంటి ముందు కారు కూడా పెట్టలేడు. కారణము ఆ కారు పోయే దారి కాదు. అందుకే కారే రాదు. తన సక్సెసే ఉండదు, ఆగిపోతుంది. ఈ విషయంలో ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తానండి. నా అనుభవంతో చెప్పే పాయింట్ ఇది. చాలామంది సెంటిమెంట్‌గా ఫీల్ అవుతారు. అంటే సార్ మా తాతగారి ల్యాండు, మా నాన్నగారి ల్యాండు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడే ఉంటాను. సో అది దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీ తాత ముత్తాతల ఇంటి ముందు రోడ్డు గనక ఇక్కడ ఇల్లు ఉందనుకుందామండి. ఇక్కడ ఉన్న రోడ్డు, ఈ రోడ్డు చాలా చిన్న రోడ్ అనుకున్నాం. 10 ఫీట్ల రోడే ఉంది. ఎందుకంటే అన్ని బిల్డింగ్స్ అయిపోయాయి. ఈ 10 ఫీట్ల రోడ్ ఉంది సార్. ఇక్కడ నేను చాలా పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాను. ఎందుకంటే సెంటిమెంట్ ఇది. కానీ ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ కాదండి. ఎందుకు అంటే రోడ్డు చిన్నగా ఉంది గదా! మీరు ఎంత ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ బాగుంటేనే సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఎక్కడైనా అంతే. ఇప్పుడు చూడండి, లేఅవుట్ ప్లాట్స్ అంటే ఏంటంటే రోడ్లు పెద్దగా ఉంటాయి. రోడ్లు పెద్దగా ఉన్న కాడ బిల్డింగ్ డెవలప్‌మెంట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు చూడండి, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పట్టణాలలో లేఅవుట్ ప్రిన్సిపల్ ఎక్కడైతే ఉంటుందో 30 ఫీట్ రోడ్డు, 40, 60 ఫీట్ రోడ్ ఉన్న కాడ అనుకోకుండా గ్రోత్ ఎందుకుంటుంది అంటే ఆ రోడ్లు ఆ విధంగా ఉంటాయి. అది వాస్తుకు సరిపోతుంది. వాస్తు అంటే అదే అండి. సైన్సే అది.